నమస్తే, నేను ప్రశాంత్. అమెరికా డొనాల్డ్ ట్రంప్ H1B వీసా మీద తీసుకునే నిర్ణయాలను భారతీయులకి ఎలాంటి సమస్యలు కలిగిస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం, H1B వీసా మీద ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ట్రంప్ గారు, సో అది మన భారతీయులకి ఎన్ని సమస్యలు కలిగిస్తుంది అనుకోవచ్చు? అంటే $1,00,000 ఫీజు పెంచారు. ఇది ఫస్ట్ అందరూ అనుకున్నారు $1,00,000 ఒక్కసారికే అనుకున్నారు. కానీ అందుకోసం గబగబా వాళ్ళ ఉద్యోగస్తుల్ని వెనక్కి వచ్చేయమని అడిగారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, H1B మీద ఉన్న వాళ్ళని. దానివల్ల ఏమైందంటే కొన్ని 4 కంపెనీలో 2 కంపెనీలో వాళ్ళు టికెట్స్ బ్లాక్ చేసేసి, అమెరికాకి సంబంధించిన కంపెనీలు, అంటే ఇండియన్స్ రాకూడదని ముఖ్యంగా H1B వాళ్ళు టికెట్స్ బ్లాక్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఎవరు చేశారో ఏంటో అవన్నీ తెలిసాయి. మెగానా ఏదో ఒక కంపెనీ, అలా కొన్ని కంపెనీస్ అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఏమంటాం మనం, ఒక లేని డిమాండ్ని సృష్టించటం. సో మొత్తానికి వీళ్ళందరూ మర్నాటికి చేరిపోవాలన్నారు. తర్వాత ట్రంప్ ఏం చెప్పారంటే ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి అమలవుతుందని చెప్పి, అంటే 83 లక్షలు ఇండియన్ కరెన్సీలో. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆయన, ఇది వన్ టైం సెటిల్మెంట్ లాగా, వన్ టైం పేమెంట్, అంటే జీవితకాలం ఈ పేమెంట్ ఏదైతే చేశారో ఈ H1B శాఖ చెల్లుతుంది. ఆ తర్వాత నిన్న కొత్తగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ఈ టెక్కీలు కావచ్చు, లేకపోతే టెక్కీ కంపెనీస్ కావచ్చు, వీటికి ఏ రకంగా నష్టం అంటే నెలకి 5,500 మంది H1B వీసాదారులకి ఇబ్బంది అవుతుంది. ఎలా మేడం? అంటే ఇప్పుడు ఈ విధానం వాళ్ళు ఇంతవరకు ఏం చేశారంటే డ్రా విధానంలో తీస్తున్నారు H1B వీసాలు. ఇప్పుడు అవి దాన్ని రద్దు చేస్తున్నారు. ఆ డ్రా విధానంలో తీయకుండా ఇప్పుడు అంటే ఎందుకు వీళ్ళకి నష్టం వస్తుందంటే చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తారట, ఎవరికి హయ్యెస్ట్ శాలరీ ఉంటుందో వాళ్ళకి H1B ఇస్తారు. మరి అందరికీ హైయెస్ట్ పెయిడ్ శాలరీస్ ఉండవు కదా. సో ఆ రకంగా 5,500 మంది నష్టపోతారు. అంటే ఈ ట్రంప్ విధానాలు ఎలా ఉన్నాయంటే, అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం ఒక్కటే అక్కడ కనిపిస్తోంది. తర్వాత ఈ మెగా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అమెరికన్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పే సంస్థలు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక రకంగా పాజిటివ్గా తీసుకోవాలి, ఒక రకంగా నెగిటివ్గా తీసుకోవాలి. నిజంగా ఆలోచిస్తే మన వాళ్ళకి నష్టం. అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళకైనా, చదువుకున్నాక ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకైనా ఆ రకంగా నష్టం. రెండో రకంగా చూసుకుంటే మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మీరు మా రాష్ట్రానికి రావద్దు, మీరు మా రాష్ట్రంలో ఉండద్దు అని అంటూ ఉంటే మరి మన అమెరికా వెళ్ళి మేము ఉంటామండం అనేది ఎంతవరకు సబబు? అంటే ఇప్పుడు నీ దాకా వచ్చేసి నీ రాష్ట్రంలోనే భిన్న రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా రూల్స్ ఉన్నాయి. మరి అమెరికా వాళ్ళు రూల్ పెట్టడంలో తప్పే ఉంది అనిపిస్తుంది మనకి. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది వెళ్ళి అక్కడ ఉండడం వల్ల యాక్చువల్గా చూడాలంటే అంటే అక్కడ స్థానికులకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, అమెరికన్స్కి. అది వాళ్ళు చెప్పేది. అయితే మీరు ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. కానీ ఒక రకంగా భారతదేశానికి కనుక వాళ్ళు రాగలిగితే ఈ భారతీయ మేధో వలసల మీద ఇంచుమించు మనం 30-35 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం. ఈ మేధో వలసలు తగ్గిపోయినప్పుడు భారతదేశం ఇంకా ఆర్థికంగానే కాదు మేధోపరంగా కూడా ముందుకెళ్ళి మనం అగ్రరాజ్యాల సరసన చేరుతాం. అదొకటి. రెండోది, ఇప్పుడు ఈ మేధావులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చేయటం వల్ల స్వదేశానికి లాభం, వాళ్ళకి లాభం. ఎందుకంటే ఇప్పుడు మీకు అమెరికాలో పని మనుషులు ఉండరు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ₹1,00,000 పెడితే ఇక్కడ మీకు డ్రైవర్ వస్తాడు, వంట మనిషి వస్తుంది, పని మనిషి వస్తుంది, నాని వస్తుంది, ఇంతమంది వస్తారు, ఒక మాలి వస్తాడు. సో లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మీ దగ్గర డబ్బు ఉంటే సుఖపడడానికి భారతదేశం ఒక స్వర్గధామం అన్నమాట. ఆ రకంగా చూసుకుంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ వెనక్కి వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా మంచే జరుగుతుంది. అయితే కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళ యాస్పిరేషన్స్ మీదే నీళ్లు జల్లినట్టు అవుతుంది.
ఇది కొంచెం ఆలోచించాలి. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికం అనేది అందరూ చెప్తున్నమాట. అంటే ట్రంప్ ఒక ఆవేశంలో ఏమంటారు ఆ రకంగా తీసుకునే నిర్ణయాలు కాబట్టి లాంగ్ రన్లో ఇవన్నీ కూడా నష్టం చేకూర్చేది అమెరికాకి. అంటే మీకు బాగా ఏమంటారు ఎక్స్పీరియన్స్డ్ కానీ బాగా అనుభవం చదువుకున్న వ్యక్తులు మీకు భారతదేశం నుంచే ఎక్కువ వెళ్తారు అనేది అందరూ చెప్పే మాట. అది కరెక్ట్. అక్కడ వాళ్ళకి టెక్నికల్గా బాగా ట్రైన్డ్ వాళ్ళు అక్కడ దొరకరు. సో మీరు ఎప్పుడైతే భారతదేశాన్ని ఈ రకంగా ఇబ్బంది పెడతారో అప్పుడేమవుతుంది, అక్కడికి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు. తగ్గిపోయినప్పుడు మేధపరంగా మీకు సరైన వాళ్ళు దొరకరు. దొరకనప్పుడు మీకు మొత్తం కంపెనీలు దెబ్బతింటే ఆర్థికంగా అగ్రరాజ్యం కుదేలవుతుంది. సో అప్పుడు మళ్ళా ట్రంప్ లాంటి వాళ్ళు భారతీయుల్ని పిలుస్తారు వెనక్కి అనేది అందరూ చెప్తున్నమాట. అయితే ఇందులో కొంతవరకు వాస్తవం అయితే ఉంది, ఏమి ఇది అబద్ధం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు ఏం చేయాలి, వద్దనుకునే వాళ్ళకి ఎలాగా ఆప్షన్ అక్కర్లే, దే ఆర్ హ్యాపీ హియర్. సో ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ అమెరికాది. కాబట్టి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కొంచెం గందరగోళంగా ఉంటున్నాయి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. సో దీని నుంచి త్వరలోనే ఇవన్నీ కూడా సర్దుకుని అందరూ బయటకు వస్తారని ఆలోచిద్దామండి. తర్వాత మీకు మొత్తం వరల్డ్లో ఆర్థిక సేవలు అందించే కంపెనీ ఉంది, అంటే ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో. మనం ఇందాక చెప్పినట్టుగా ఈ కంపెనీ ఏం చెప్పిందంటే ఈ ప్రతిపాదన వల్ల కలగబోయే ఇబ్బందులు ఏంటి, నష్టాలు ఏంటి అనేది ఒక నివేదిక విడుదల చేసింది. ఆ సంస్థకు చెందిన ఆర్థికవేత్తలు అబియల్ రీన్హార్ట్, తర్వాత మైఖేల్ ఫెరోలి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ విధానం అమలైతే ప్రతి నెల సగటున 5,500 మంది విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగ అనుమతులు పొందే అవకాశాన్ని కోల్పోతారు. సో అది సంగతి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఎప్పుడైతే వీళ్ళు కోల్పోయారో, అంటే అమెరికాలో ఉండే మొత్తం కార్మిక శక్తితో పోలిస్తే ఇది చాలా తక్కువట. భారతీయ టెక్కీల మీద అయితే పడుతుంది అది. అయితే దీని ప్రభావం ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలు అత్యధికంగా పనిచేసిన భారతీయ టెక్కీల మీద ఇది పడుతుంది. అయితే ఇది చాలా చిన్న సంఖ్య ఓవరాల్గా చూసుకుంటే. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన H1B వీసాల్లో 71% భారతీయులే పొందారు. సో ఇప్పుడు భారతీయులకి అందుకని టెన్షన్గా ఉంది అన్నమాట. సో ఏది ఏమైనా H1B వ్యవస్థ అనేది అంటే సమూలంగా ధ్వంసం చేసే చర్యగా ఎవరు పేర్కొన్నారంటే రెవెలియో ల్యాబ్స్ సీనియర్ ఆర్థికవేత్త లౌజైనా అబ్దెల్ వాహెద్ దీన్ని H1B ఆర్థిక వ్యవస్థను సమూలంగా ధ్వంసం చేసే చర్యగా అభివర్ణించారట. సో ఈ రకంగా ఈ ఫీజు పెంచడం వల్ల చిన్న మధ్య తరహా కంపెనీలు విదేశీ నిపుణులను ఇంకా నియమించుకోవటానికి వెనకాడతాయి. సో మొత్తంగా ఏటా 140,000 కొత్త ఉద్యోగాల సృష్టి ప్రమాదంలో పడుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో అమెరికా కార్మిక మార్కెట్ మందగించడం వల్ల ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఏమన్నారంటే ఈ రకంగా జరగడం అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం అని, తర్వాత ఇప్పటికే వలసలు తగ్గడంతో అమెరికా కార్మిక మార్కెట్ మందగించిందని ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి న్యాయ పోరాటానికి కాలిఫోర్నియా సన్నద్ధమైందిట. అంటే వాళ్ళు దీన్ని కోర్టులో సవాల్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇదండి అంటే ఈ ఫీజు పెంపు అనేది H1B వీసాల మీద ముఖ్యంగా నష్టపోయేది భారతీయులు. అంతకంటే కూడా మనం ప్రతి నెల 5,500 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.